ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు గత 9 మాసాలు మనల్ని కాచి కాపాడి ఈ 10వ నెలలో ఆయన సన్నిధానానికి వచ్చిన మనందరం కూడా దేవుని వాక్యంలో నుంచి దానియేలు గ్రంథం తీసి దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయం చూద్దాము. బుక్ ఆఫ్ డానియల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో దానియేలు గ్రంథం ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు యొక్క మరి రాజ్యం మీద జరిగిన ఒక దండయాత్రను దేవుడు మన ముందుంచి ఆ యొక్క దండయాత్ర తర్వాత ఇది ప్రవచనం నెరవేర్పే కనుక వాళ్లను దేవుడు మరి ఈ భూమి మీద అన్యులకు అప్పచెప్పినప్పుడు యూదులు రాజ్యాన్ని కోల్పోయారు. సో అది ఇక్కడ రాస్తూ దేవుడు మనకు ఏ కాలంలో ఎప్పుడో చెప్తున్నాడు. యూదా రాజుకు యెహోయాకీము పరిపాలిస్తున్నాడు. అతని యొక్క 3వ సంవత్సర పరిపాలనలో బబులోను రాజుగా, అప్పుడు బబులోను ఒక ఎంపైర్ కనుక అదొక పెద్ద సామ్రాజ్యము, దానికి రాజు నెబుకద్నెజరు ఉన్నాడు. అతను యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేసి మరి యూదులందరినీ కూడా చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ యొక్క చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వారిని పట్టుకొని సంకెళ్ళేసి తీసుకెళ్ళిపోయినప్పుడు అతడు ఒక మాట చెప్పాడు. అది 3వ వచనం. రాజు అష్పెనెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశాల్లో ముఖ్యులై లోపము లేని సౌందర్యం గల సకల విద్యా ప్రవణితయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. రాజు ఒక మంచి పని చేస్తున్నాడు. అందరినీ కూడా పట్టుకొచ్చిన వాళ్ళను వెట్టి పనులు చేపించకుండగా, అంటే ఆ యొక్క లేబర్ పనులు చేపించకుండగా, దాంట్లో మంచిగా ఇంటెలిజెన్స్ ఉంటారు, బ్రిలియంట్ ఉంటారు, ఆ తర్వాత తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళను ముఖ్యంగా రాజవంశాల నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి ఒక కెపాసిటీ, ఆ యొక్క కేపబుల్గా ఉంటారు కనుక వాళ్ళను ఏం చేయమన్నాడంటే వాళ్ళను వెట్టి పనులకు పెట్టద్దు. వెట్టి పనులు అంటే లేబర్ కనుక ఈరోజు మట్టి మోసేది అలాగున ఇక అలాంటి చాలా కఠినమైన శ్రమతో కూడిన లేబర్ వర్క్ అవి కాదు. వాళ్లకు మరి మన యొక్క దేశానికి తీసుకొచ్చారు కనుక కల్దీల భాష నేర్పించండి, వాళ్ళకు మన లాంగ్వేజ్ నేర్పించండి. పట్టుకొచ్చారు దేవుని యొక్క ప్రజలను చెరలోకి తీసుకొచ్చారు. వాళ్లకు తర్వాత మన యొక్క ఈ కల్దీల దేశంలోని విద్యను నేర్పించండి భాషతో పాటు. తర్వాత ఈ కల్దీల దేశంలో ఉండే అప్పటికి డెవలప్ అయిన ఆ యొక్క సైన్స్ ఏదైతే ఉందో అది నేర్పించండి. వాళ్ళు ఒకవేళ మంచిగా క్వాలిఫై అయితే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళను మనం ఆ యొక్క పనిలో అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకుందామని. ఈరోజు వరకు కూడా స్కాలర్షిప్లు ఎవరికి ఇస్తారండి కదా, మనం కూడా జనరల్గా మంచిగా చదివే పిల్లలకు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఏం చేస్తుంది, వాళ్ళని చదివిస్తే వాళ్ళు కూడా సివిల్ ర్యాంక్ పొందొచ్చు కదా సివిల్స్లో. కనుక ఏదో మనం డబ్బు పెట్టుకొని మనం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మనం చదివించేదే కాదు, గవర్నమెంట్ అలాగనే ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఇప్పటికీ చేస్తున్నారు. 21st సెంచరీలో కూడా మంచి యవనస్తులు వాళ్లకు చదువుకోటే కేపబుల్ ఉన్నప్పుడు, ఆ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు, మంచి ఇంటెలిజెంట్ అయినప్పుడు వాళ్ళని ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు. మన చర్చిలో ఒక సిస్టర్ వస్తుంది. మన ఒకరోజు ఆ యొక్క ఉపవాస ప్రార్థన అయిపోయాక, బ్రదర్ మీతో ఒకటి చెప్పాలంది. చెప్పండి సిస్టర్ అన్న. బ్రదర్ మీతో ఒకటి చెప్పండి సిస్టర్ అన్న. 2 సార్లు అని మాట్లాడి చెప్తుంది. బ్రదర్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ పాప ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంది. పాపం ఇప్పుడు వారి పరిస్థితిని బట్టి ఆర్థికంగా ఆ పాపను వాళ్ళు మరి ఫీజు కట్టి చదివించలేనంత కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే వీళ్ళు క్యాటరింగ్ చేస్తారు, అంటే వాళ్ళ బిజినెస్ కానీ అలాగనే ఒకళ్ళకు క్యాటరింగ్ చేస్తే ఆయన అడిగాడంట, నువ్వు ఏం చేస్తున్నావు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నా అంటే ఆయన ఆఫీసర్ ఒక ఆయన, నాకు డీటెయిల్స్ పూర్తి తెలియదు, ఆయన అన్నాడంట, మీ పాప ఫీజు నేను మొత్తము కట్టేస్తానండి. నిజంగా కట్టాడండి, కొన్ని lakhs of rupees. గట్టిగా చెప్పండి కొడదామా. ఆ సిస్టర్ అంటుంది, నీ చర్చికి ప్రార్థనకు వస్తే దేవుడు నా పాప విషయంలో మాకు కొంచెం ఆర్థికంగా ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, చాలా ఉన్నవాళ్ళే వాళ్ళు, కానీ మరి ఈ టైంలో ఒక ఫౌండేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ యొక్క పే చేస్తారు వాళ్ళు చదివించడానికి. మన చర్చ్ ద్వారా కూడా ఎంతోమందిని మనం చదివిస్తున్నాం. అవన్నీ ఇక్కడ చెప్పుకోవటానికి కాదు, నేను ఇయర్ ఎండింగ్లో యానివర్సరీ అప్పుడు చెప్తాను. అవి వాళ్ళందరికీ కూడా ఫొటోస్ కలెక్ట్ చేస్తున్నాను. ఈ చర్చ్ కొంతమంది ఫీజులు కడుతుంది, మీకు తెలియదు అది, ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు, ఆఖరికి చెప్తాం కానీ. సో అలాగని చెప్పి అందరికీ చేయట్లేదు, కొద్ది మందికి చేస్తున్నాం, ముఖ్యంగా పాస్టర్ పిల్లలకి, పేదవాళ్లకు వాళ్ళ ఫీజు విషయంలో కొంత సహాయం చేస్తున్నాం. సో కనుక ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇప్పటికి చదివే వాళ్ళని చదివిస్తారు కదా. అలాగనే బైబిల్ కూడా చెప్తుంది, ఈ యొక్క నెబుకద్నెజరు రాజు వాడు యూదులంటే వాళ్ళంతా కూడా మన శత్రువులు, లేకపోతే వాళ్ళు మన దేవుళ్ళను, మన బొమ్మలను, మన విగ్రహాలను నమ్మరు కనుక వాళ్ళను పోయి వెట్టి పనులకు పెట్టండి, కఠినమైన పనులకు పెట్టండి, శ్రమతో కూడిన పనులకు పెట్టండి, ఇటుక బట్టీలో పెట్టండి, బావులు తవ్వటానికి పెట్టండి,
నగరాలు కట్టడానికి పెట్టండి, బండ్లు లాగటానికి పెట్టండి, గనుల్లో పనిచేయటానికి పెట్టండి, రాళ్ళు కొట్టడానికి అనలేదు ఆయన. చాలా రాజు, చాలా ఇంటెలిజెంట్ అతను. వాళ్ళని ఈ పనికి పెడితే వీ విల్ లాస్, మనం లాస్ అయిపోతాం. ఈరోజు ఒక మంచి చదువుకునే పిల్లోడిని హోటల్లో పెడితే ఏముందండి అది కదా, దేశానికి నష్టం అది. ఆ పిల్లోడు చదువుకుంటే, ఆ పాప చదువుకుంటే మంచి దేశానికి అభ్యున్నతి కదా. అలాగున నెబుకద్నెజరు రాజు ఒక చెరలోకి వచ్చిన ఒక బానిసలైన వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. మంచి రాజు అండి నెబుకద్నెజరు చెప్పాలంటే. అతను ఏం చేశాడంటే, పిలిచినప్పుడు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్కి ఏం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. వీళ్ళు కూడా అనుకొని ఉంటారు మేము కూడా వస్తామని. కానీ ఎప్పుడైతే వాళ్ళని పిలిస్తే దాంట్లో దేవుడి యొక్క వాక్యం చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో వాళ్ళకు నేర్పన్నప్పుడు ఆ యొక్క రాజు వాళ్లకు అది చెప్పినప్పుడు 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానం చేయి ద్రాక్షల నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషణ పెట్ట వారిని తమ ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. రాజు ఏ భోజనం పెడుతున్నాడండి. ఈరోజు ఎవరైనా సివిల్స్ కానీ లేకపోతే గ్రూప్ 1 చదువుకుని గ్రూప్ 1కి ఎవరైనా ప్రిపేర్ అవుతారా? రేవంత్ రెడ్డి వాళ్ళకి భోజనం పెడతాడండి? పెడతాడా రేవంత్ రెడ్డి గారండి మన సీఎం కనుక గౌరవించాల్సి. రేవంత్ రెడ్డి గారు పెడతారా? పెట్టరండి. సో అప్పుడు రాజులు, ఇప్పుడు నాయకులు ఎట్లున్నారండి కదా. ఏదో హాస్టల్స్ ఇస్తారు, ఈవెన్ ఐఏఎస్ ఐఆర్కి కూడా కోచింగ్ ఉంది ఇప్పటికీ మన గవర్నమెంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను, వాళ్లకు ఇస్తారు. కానీ ఆయన తినే ఇంట్లో భోజనం పెడతాడా? ఈ రాజు ఎంత మంచివాడండి. నేనేం తింటానో పెట్టండి అలాగన్నాడండి. ఎంత ఎలివేషన్ అండి కదా, ఎంత గొప్ప ఇది. కనుక ఆ భోజనం పెట్టమని అతడు ఆ యొక్క అంటే అంత విలువ ఇస్తున్నాడండి. తెలివికి అంత విలువ ఇస్తున్నాడు, ఆ యొక్క ఆలోచనకు అంత విలువ ఇస్తున్నాడు, ఈ లోకంలో జ్ఞానానికి అంత విలువ ఇస్తున్నాడు. ఈరోజు చాలామందికి ఈ యొక్క ఇది లేదండి. ఎప్పుడు తినటానికి, తిరగటానికి, ఊర్లలో పడి తిరగటానికి, ఆ తర్వాత సినిమాలు చూసుకోవటానికి, చిల్లరగా ఆడుకోవటానికి, లేకుంటే పండగలు చేసుకోవటానికి, వీటితోటే ఉంది. కానీ బతుకులో జ్ఞానము విషయమైన యోచన లేదు, దేనిలో లేదు. నా బైబిల్లో లేదు, లోకంలో లేదు, జీకేలో లేదు, ఏమీ లేదు. గుడ్ ఫర్ నథింగ్ దేవుడు చెప్తాడు. దేవుడి బిడ్డలో జ్ఞానములు ఈ భూమి మీద లోకానికి 7 ఆత్మలు గలవాడు కదా, 7 కన్నులతో సంచరించేవాడు. 7 టైమ్స్ మనకు దేవుడు విజ్డమ్ ఇచ్చాడు. కనుక సామెతలంతా అదే ఉంది, జ్ఞానం లేని వారా నా యొద్దకు రండని పిలుస్తుంది. అది దేవుడి భూమి సమస్తాన్ని చేయటానికి ముందు నేను ఆయన దగ్గర ఉన్నానని చెప్పుకుంటుంది జ్ఞానము. సో గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి ఆయన ఎంత విలువిస్తున్నాడు అంటే, నేను తినే ఫుడ్ పెట్టండి వాళ్ళకు, కింగ్ రాయల్ ఫుడ్ పెడుతున్నాడు. సో మన బతుకుల్లో జ్ఞానానికి విలువ ఇవ్వాలండి. ఒక బైబిల్ స్టడీ కానీ, ఒక ప్రార్థన నేర్చుకోవడం కానీ, ఒక పాటలు పాడటం కానీ, ఎన్నో వాటిలలో స్పిరిచువల్ జ్ఞానులుగా బతకడము టైం వేస్ట్ అయిపోతుంది. కనుక దయచేసి ఆలోచించండి. రాజు భోజనం పెడతాడన్నాడు కనుక ఆ రాజుకు ఎంత జ్ఞానం విషయమై ఆలోచన, తన దేశం బాగుపడాలంటే జ్ఞానము ఉండాలని చెప్పి, తన రాజ్యం విస్తరించాలంటే తెలివి కలిగిన వాళ్ళు ఉండాలని ఆయన అంత మంచి ఖర్చు పెట్టి తన యొక్క రాజ్యంలో ఈ యొక్క ఏర్పాటు చేసినప్పుడు బైబిల్ చెప్తుంది 6వ వచనం, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారు వీరిలో నుండిరి. యూదుల్లోంచి ఎవరున్నారు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని. కనుక ఈ యొక్క పేరులో దానియేలు అంటే ఎల్ అనేది ఎండ్ అవుతుంది. కానీ ఎల్ అంటే వాళ్ళ దేవుడిని ఎల్ అని పిలుస్తారు వాళ్ళు. ఎల్ కనుక ఎల్ షదాయ్, ఎల్ ఎల్యోన్, ఎల్ ఓలామ్ అని పిలుస్తున్నాం కదా. ఎల్ రోయి, ఎల్ అహరోయి, ఎల్ బెరెత్. కానీ ఈ పేర్లన్నీ కూడా దేవుడు వాళ్ళ భాషలో. ఎల్ అంటే గాడ్ని ఉద్దేశించి, ఇప్పుడు మనం దేవుడు అంటున్నాం కదా, అలాగనమాట. తర్వాత హనన్య, యాతో ఎండ్ అవుతుంది. యావే యెహోవా అంటున్నాం కదా, యావే వాళ్ళ పేర్లలే. ఇక్కడ మనం ఎవరి పేర్లు చూస్తే శ్రీనివాస్, నీ పేరు మళ్ళీ శ్రీనివాస్, మళ్ళీ నీ పేరు శ్రీనివాస్ ఎందుకు పెట్టుకుంటున్నారండి? ఐఎమ్ నాట్ క్రిటికల్ అబౌట్ దేవుడి పేరు కనుక. మళ్ళీ కొంచెం వెంకటేష్, శ్రీనివాస్, వెంకటేష్, వీళ్ళు కాకపోతే ఇంకా బాలాజీ. తను రారు సిస్టర్, రండి ముందుకు రండి. బాలాజీ నిజమండి, కరెక్ట్ చెప్తుంది. అవే పేర్లు పెట్టుకుంటున్నారు కనుక. లక్ష్మి అని పేరు పెట్టుకుంటారు కదండి. లక్ష్మి అని, ధనలక్ష్మి, సిరిలక్ష్మి, శ్రీలక్ష్మి, భూలక్ష్మి, అన్నీ లక్ష్మీలే. ఎందుకు పెట్టుకుంటున్నారండి? అది దైవనామాన్ని ధరించడం బ్లెస్సింగ్ అని పెట్టుకుంటున్నారు. అది దైవనామం. బాగా సినిమాలు చూస్తే మహేష్ బాబు అని పెడతారు, అది వేరేది. మహేష్ అంటే కూడా అది కూడా దాంట్లో మహేషుడు అంటే ఎవరు? శంకరుడు.
కనుక ఈరోజు పెట్టుకుంటే ఈరోజు మనం అది మనకేమి ఇది కాదండి. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటున్నారు అట్లా, అంతేగాని కదా ఎవరికైనా రాకీ అని పెడితే పెట్టరాళ్ళు కదండి. అంటే బైబిల్ చెప్తుంది ఆనాడు కూడా వాళ్ళు భయభక్తులుగా తల్లిదండ్రులే నా కొడుకు పేరు హనన్యా, యెహోవా రావాలి అతని పేరులో అని పెట్టుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇతనికి మంచి పేరు. తర్వాత అనన్య తర్వాత మిషాయేల్, ఎల్ ఎల్ దేవుడు, వాళ్ళ యొక్క యెహోవా దేవుడు, వాళ్ళ యొక్క యూదుల యొక్క దేవుడి యొక్క నామస్మరణ కనుక ఆ యొక్క పెట్టారు. తర్వాత ఏం పెట్టారు? అజర్యా, యా అంటే యావే, యావే ఆ పేర్లతో ఎండ్ అవుతుంది. కనుక ఇలాంటి మంచి పేర్లు, దైవిక పేర్లు కలిగిన వాళ్ళు ఎంత సంతోషం అండి. ఇక్కడ నాకు ఈరోజు క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు క్రిస్టియన్ నేమ్స్ పెట్టట్లేదండి, సిగ్గు. ఎందుకో తెలుసా? న్యూట్రల్గా బతుకుతున్నారు. ఎందుకంటే క్రైస్తవ పేరు పెడితే ఉద్యోగం రాదు, ఆ ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే బయటపడుతుంది, సో ఇలాగున బతుకుతున్నారు. అది చాలా అవమానం దేవుడికి, తెలుసా అండి, చాలా అవమానం. కనుక నేను ఇంక్లూడింగ్ మా పేర్లు కూడా, మా అన్న పేరు ఆనంద్ కుమార్, నా పేరు అజయ్ కుమార్, మా తమ్ముడి పేరు అనిల్ కుమార్ పెట్టాం. ఎలాగని పెట్టాం. మా నాన్న పేరు పాల్. మళ్ళీ నేను అడిగాను, నీకు సిగ్గు లేదా అన్నట్టుగానే అడిగాను, నాన్న నీకేమీ రోషం లేదా మా పేర్లు ఇట్లా ఎందుకు పెట్టామని. అట్లా కాదురా, మీ పేరు నేను స్టీఫెనో లేకపోతే మీ పేరు జకర్యానో పెడితే మీరు ఒకవేళ దొంగలైపోతే దేవుడి నామానికి అవమానం అని ఇట్లా మా నాన్న లాజిక్ చెప్తున్నాడు. నీ లాజిక్ ఆపు అన్న. మా నాన్న వాళ్ళ అన్న పేరు, మా పెద్దనాన్న పేరు ఐజయ్య, మా ఇంకో పెద్దనాన్న పేరు జేమ్స్. మరి మీ నాన్న అట్లా పెట్టాడు, మరి మీరెందుకు పెట్టాడు? ఫెయిత్ లేదు, వీకు దరిద్రపు ఫెయిత్ అనమాట. దేవుడు మనకు ఆ పిల్లల పేర్లు పెడితే, ఇప్పుడు హిందువులు వాళ్ళ పేర్లు వెంకటేష్ పెట్టుకోవడానికి భయపడుతున్నారండి. ఎందుకు భయపడలేదు? కనుక ముస్లిమ్స్ కనుక వాళ్ళు పెట్టుకోవడానికి కదా, వికారు, నికారు, నిస్సారు వాళ్ళు పెట్టుకోవట్లేదా? వాళ్ళు అతియా బేగం అని పెట్టుకోవట్లేదా? మనకేంది? క్రైస్తవులు సిగ్గు మాలిన వాళ్ళు దేవుడి పేర్లు పెట్టుకోరు, ఈ యొక్క ఇండియనైజ్డ్ నేములు పెట్టుకుంటారు. కనుక నా కూతురికి అక్సా పాల్ అని పెట్టాను. ఫిలిప్పీన్స్ దగ్గర నుంచి ఇక్కడ మొన్న డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వాడు పేరు చదవలేకపోతే క్రిస్టియన్, అక్సా పాల్, ఆరోన్ పాల్ పెట్టాను. కనుక నేను బైబుల్ నేమ్స్ పెట్టుకున్నాను. ఈ దేవుడిని నమ్ముతాను, నాకెందుకు ఈ లోకంలో కథ. సునీత, అనిత, గణిత, ఏందా పేర్లు అవి? పెట్టుకోండి. ఎలిజబెత్ అని పెట్టండి, మేరీ అని పెట్టండి, రూత్ అని పెట్టండి. బైబిల్లో 1000 పేర్లు ఉన్నాయి. వీక్ ఫెయిత్, క్రైస్తవ దరిద్రపు ఆ యొక్క శాపం ఏంటంటే, ఇటు ఆ పేరు పెట్టుకొని ఎస్సీ పెట్టుకోవచ్చు, ఈ పేరు పెట్టుకొని, లేకుంటే ఎక్కడ క్రిస్టియానిటీ ఐడెంటిటీ ఉండదు. నేను చెప్తున్నా, ఈ బలలో చెయ్యొద్దు 2 పేర్లు పెట్టుకునేవాళ్ళు. నేను మానేస్తాను, బల మానేస్తాను. వద్దు, మీరు అవమానం అది. బతకండి లోకడం ఏం కనుక తప్పేమీ లేదు. కనుక ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన పేరేది, ఆయన ఏఆర్ రెహమాన్ అని పెట్టుకున్నాడు. ఎవరు ఏఆర్ రెహమాన్? మన ఇండియాకి ఆస్కార్ తెచ్చినవాడు దేంట్లో, మ్యూజిక్లో. గట్టిగా చెప్పండి కొడదామా ఒకసారి, కొట్టండి. ఆయన గురించి సరిగ్గా నిలబడ్డాడు. మన ఇండియాకి ఆస్కార్ అవార్డు మ్యూజిక్లో తెచ్చాడు. ఏఆర్ రెహమాన్ ఎవరు? ఆయన ముస్లిమా కాదు, అంతకుముందు ఎవరైనా హిందూ. ఆయన పేరు మార్చుకొని ఈరోజు ఎక్కడన్నా ఉన్నాడు. సిగ్గుమాలిన క్రైస్తవులు వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకోలేరండి, భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ పరలోక రాజ్యానికి దొంగలు వేషి కాదు పిరికి వాళ్ళు ప్రవేశించరు, పిరికి పందలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ధైర్యంగా సింహాల గుహలోకి, ఆ యొక్క అగ్ని గుండంలోకి వెళ్ళిన తేకపోతే కూడా పోయింది. కానీ కుక్క బతికే కంటే 1000 రోజులు ఒక్కరోజు సింహంలాగా బతకాలి కదండి. మా బంధువుల్లో తల్లిదండ్రులు అందరూ నాకంటారు, అజయ్తో దగ్గర పెట్టుకోలేము. చెప్పండి, మీ పిల్లల పేర్లు ఏం పెడుతున్నారు? యూదుల యొక్క పేర్లు హనన్యా, యెహోవాకు చెందిన వాళ్ళు. దానియేల్, యెహోవాకు చెందిన ప్రజలు వీరు. చిన్న దేశం, పవర్ఫుల్ నేషన్ ప్రపంచానికి. ఇశ్రాయేలు, నీవు నా కుమారుడు. యాకోబు, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా సొత్తు భూమి మీద. నీకు మించిన వాడెవడు లేడు ఈ ప్రపంచంలో, విశ్వంలో. ఎవరు మై చిల్డ్రన్ అని చెప్పి ఇజ్రాయెల్ దేవుడు పిలిచాడు వాళ్ళని. వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఈరోజు పిల్లల పేర్లు క్రైస్తవులు పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి. ఎందుకు? వాళ్ళ సేవకులు, ఆ సేవకులకు ఇలాగ చెప్పే ధైర్యం లేదు. చెప్తే చర్చి మానేసుకోండి. ఎవరికి ఇక్కడ చర్చి మానేసుకొని సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. చర్చికి రావాలంటే దేవుడు అంటున్నాడు, నా కృప నువ్వు టేస్ట్ చేయాలి, నువ్వు అంగీకరించాలి. నేను బైబిల్ కింద పెట్టి చెప్తున్నాను. మేము వియత్నాం నుంచి బయలుదేరుతున్నాం. 2 రోజుల్లో వియత్నాం వెళ్ళాము. మీరు అందరికీ తెలుసు కనుక లాస్ట్ సండే నేను వియత్నాంకి వెళ్ళి, మేము వియత్నాంలో లాస్ట్ రోజు హనోయ్ నుంచి బయలుదేరుతుంటే రోజు న్యూస్ ఏమిటంటే హైదరాబాద్లో వర్షాలు ముమ్మరంగా పడుతున్నాయి. ఎట్లా భయంకరంగా. ఆ యొక్క కల్కట్టా నుంచి ఫ్లైట్స్ హైదరాబాద్, మాది వయా కల్కట్టా వస్తుంది. కల్కట్టాలో దిగాం మేము హనోయ్ నుంచి. కల్కట్టా నుంచి హైదరాబాద్ ఆర్జీఐకి రాకుండా ఆ యొక్క గన్నవరం, విజయవాడకు ఫ్లైట్స్ డైవర్ట్ చేసేస్తున్నారు.
దేవా విజయవాడకు డైవర్ట్ చేస్తే అక్కడి నుంచి 6 గంటలు అయినా లేకుంటే 3-4 గంటలు వాళ్ళు తీసుకొస్తారు ఎయిర్లైన్స్ వాళ్ళు. నేను చెప్పాను, దేవా నాకు అస్సలు లేదు, రిట్రీట్ ఉంది కలవకురితే ఇది కాదు. ప్రార్థన చేస్తే దేవుడు, మేము కలకట్టాలో దిగే వరకు ఎండ అండి. ఆ రోజు పొద్దున 4 గంటలకు దిగి చూస్తూ ఉన్నాము, వెదర్ క్లియర్, ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ క్లియర్ వస్తూ ఉన్నాయి. మాకంటే ముందు పొద్దున 4 గంటల నుంచి 5 గంటలకు బెంగళూరు వెళ్ళిపోయింది, అహ్మదాబాద్ ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత చెన్నై ఫ్లైట్ వెళ్ళిపోయింది. హైదరాబాద్లో కుంభపోత వర్షం, కనీసం ఫ్లైట్ ల్యాండ్ కావడానికి అవకాశం లేదు. కొంచెం మనోళ్ళు ఈ మధ్య జాగ్రత్త తీసుకుంటున్నారు, ఎందుకంటే మనం గుజరాత్లో ఫ్లైట్ వెళ్ళినప్పటి నుంచి అంత రిస్క్ తీసుకోవట్లేదు. ప్రార్థన చేసామండి, దేవుడు ఎంత మంచి సన్నీ వెదర్లో దిగాం. నీ దేవుడు వాతావరణాన్ని, భూమిని, ఆకాశాన్ని నీ కొరకు ఆయన నీ కొరకు అనుకూలపరుస్తాడు. ఒక ఉద్యోగం ఇవ్వలేరని మన పేరు ఐడెంటిటీ అని ఒక పేరు పెట్టుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు వేస్ట్ అండి. కనుక నేను ఎందుకు ఈ బైబిల్ చెప్తా అంటే, వాళ్ళు యూదులంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఈ రోజు వరకు లేరు. ఈ మైకు, కరెంటు, ఎవ్రీథింగ్ కనుక్కుంది. అదే మనోళ్ళు కనుక్కునేది ఏంటి? బొమ్మలు. ఆ బొమ్మల్ని తీసుకెళ్ళిపోయి పడేసేటప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవడం. సో అజ్ఞానము, వెర్రితనం ఈ లోకాన్ని ఏలుతుంటే చీకటి, దేవుడు వెలుగై వచ్చాడు నీకు. ఆ వెలుగులో నువ్వు నీ పేరు నీ పిల్లలకు పెట్టగలిగితే, నీ పేరు ఏమైనా పెట్టుండొచ్చు, ఇప్పుడైనా పెట్టుకో. ఎంతోమంది క్రిస్టియన్స్ అయితే పేరు మార్చుకున్నారు. మళ్ళీ మన చర్చిలో ఇంకొక రకం దొంగ పేరు, ఇక్కడ ఒక పేరు బయట ఒక పేరు ఉంటుంది. ఇక్కడ ఒక పేరు పిలుస్తున్నాం, వాళ్ళ పేరు ఆఫీసులలో లేదు. అది వేస్ట్. అది మళ్ళీ అది డోంట్ బి కాల్డ్ విత్ 2 నేమ్స్, 1 నేమ్. ఒకే నామము, ఆ నామం కింద మనకు శక్తి ఉంది, బలం ఉంది. కనుక నేను ఈ యొక్క వాక్యంలో ముందుకు వెళ్తే, దానియేలు గ్రంథంలో ఉన్న వీళ్ళ పేర్లు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ బాబు ఆ యొక్క అడ్డమైన పేర్లు పెట్టుకోలేదు. వాళ్ళు దే ఆర్ జ్యూస్, దే వాంట్ టు బి కాల్డ్ యాజ్ ఎ జ్యూస్, అంతే. ప్రాణం పోయినా పర్లేదు కనుక అలాగున బ్రతికారు. కనుక ఈ యొక్క దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు కూడా ఆలోచించండి, మీకు దేవుడు పిల్లల్ని ఇస్తే ఏం పేరు పెడతారు? కనుక ఐడెంటిటీని పెట్టుకట్టయితే క్రీస్తు చర్చిని వదిలేసేయండి. మీకు చర్చితో ఏమి సంబంధం లేదు. ఆయన కొరకు ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఈరోజు, ప్రాణం ధారపోసేవాళ్ళు. తెలంగాణ కొరకు ధారపోసారండి ప్రాణాలు కదా. తెలంగాణ కొరకు ఎంతోమంది బలిదానం అయిపోయారు. దేవుడు అన్నాడు, ఒక రాష్ట్రం కొరకు, ఒక ప్రాంతం కొరకు, ఒక జాతి కొరకు, ఒక స్థలం కొరకే ప్రాణాలు పెడితే, మరి నా కొరకు ప్రాణాలు పెట్టే వాళ్ళు ఉన్నారా? నేను పెట్టాను ప్రాణం. కనుక అది కావాల్సినంత ఆ యొక్క శక్తి కావాలి. కనుక అలాగే హనన్య, మిషాయల్, అజర్యా అనే వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆ యొక్క తర్వాత 7వ నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషజరు అని పేరు మారుస్తున్నాడు. వాళ్ళు పేరు మారుస్తున్నారు. వాళ్ళకి ఈ పేర్లు పెట్టి పిలవడం ఇష్టం లేదు. ఎందుకు? దాంట్లో ఏముంది? వాళ్లకు ఆటంకం ఉంది. దానియేలు అని పిలిస్తే వీడు జూయిష్ అనే ఒక మాట, యూదులు అనే ఒక మాట అడ్డం వస్తుంది. కనుక బెల్తెషజర్ అని వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు. ఈరోజు పేర్లను బట్టి కూడా మనకి ఎంతో ఇది ఉందండి. కనుక స్కూల్లో కూడా ఒక టీచరు ఆ యొక్క మతోన్మాదిందైతే, అది వెర్రిదైతే, పిచ్చిదైతే క్రిస్టియన్ పేరున్న పిల్లల్ని టార్గెట్ చేస్తుంటుంది. ఈరోజు వరకు నేను చూస్తున్నాను. ఎందుకంటే అలాగున వాళ్ళు పేరును బట్టి వాళ్ళ యొక్క జీవితాలలో వివక్ష చూపిస్తారు. ఎంతోమంది నాకు క్రిస్టియన్ చెప్పారు, ఎంత మంచిగా చదివిన టీచర్ మార్క్స్ అయ్యేది బ్రదర్, ఎందుకంటే పేరు అక్కడ రూతు అని ఉంది. రూత్ అంటే క్రిస్టియన్ కనుక. సో ఇలాంటి వివక్ష చిన్ననాటి నుంచి ఎప్పటికైనా ఎదుర్కొంటాము. నో ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను, తోకగా కాదు. మిమ్మల్ని పైవారుగా ఉంచుతాను, చిన్నవారుగా కాదని. వీడు పేరు మారిస్తే వాళ్ళు తగ్గిపోతారా అండి? బెల్తెషజరు అని పెట్టాడు. కనుక తర్వాత ఏం పెట్టాడు? నెక్స్ట్ వాళ్ళకు పేరు బెల్తెషజరు. తర్వాత ఆ యొక్క 7వ వచనంలో యూదుల్లో నుండి దానియేలు అన్న నపుంసకుల అధిపతి 7th నపుంసకుల అధిపతి థ్యాంక్ యూ దానియేలుకు బెల్తెషజరనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలుకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టాను. చూడండి, వాళ్ళ పేర్లు మార్చేసేసారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని. రెండోది, ఇంకా ఫీజిబుల్గా కూడా వీళ్ళ పేర్లు వాళ్ళ ఐడెంటిటీ కనుక ఉండాలని చెప్పి ఎట్లా పెట్టారో దాంట్లో భావం మనం పూర్తిగా తీసుకోలేం. కానీ ఒకటి మాత్రము, పేర్లు మరి మార్చబడ్డప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆటంకంగా వాళ్ళకు లేకుండా పెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు మా భాషను చేంజ్ చేయగలుగుతారు, మా యొక్క కల్చర్ని చేంజ్ చేయగలుగుతారు, లేకపోతే మా యొక్క డైలీ మాకుండే అలవాట్లను మీరు మార్చగలుగుతారు, ఇవన్నీ చేయగలుగుతారు. కానీ మా బ్రతుకులను మీరు మార్చలేరు, మా జీవితాలను మార్చలేరు అన్నట్టుగా ఈ దానియేలు గ్రంథం ప్రపంచంలో రెపరెపలాడుతుందండి. ఒక యవనస్తులు వాళ్ళ యొక్క పేర్లు మార్చినంత మాత్రాన బెల్తెషజరు అని పెడితే వాళ్ళు వెళ్ళి ఆ యొక్క
బబులోను దేవుళ్ళని దేవతలను మొక్కలేదు. అందరికీ తెలుసు, ఇది చిన్నపిల్లల కథ, ఇది సండే స్కూల్ కథ. సో కనుక మనం పేరును బట్టి మనకు ఎవరైనా ఈ లోకంలో ఉంటే మన జీవితాన్ని మన మీద ప్రభావం వాళ్ళు చూపలేరండి. అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ బెల్తెషెదర్ అని పేరు పెట్టి వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారంటే, యూదులైన వీరిని వాళ్ళను బబులోనీయులుగా చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఒక ఆమె శారీ కట్టుకొని నాకు బాగా తెలుసు, ఆమె అమెరికా వెళ్ళింది. ఆమె ఫోటో పెడితే గుర్తుపట్టలేదు నేను. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకుంది, ఇట్లా అంటుంది, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అంటుంది. ఓరి, ఇక్కడేమో చీర కట్టుకునేది. అక్కడ పోగానే ఏం చేసింది, మార్చి పారేసింది. ఆ జీన్స్ ప్యాంట్, ఆ టీ షర్ట్లో చూడలేకపోయాను, ఫోటో ఇట్లా పెట్టుకున్న దేవా నాయన. సో ఈరోజు ఒక దేశాన్ని వదిలిపెడితే ఇంకో దేశం పోతే ఏం మార్చేస్తారండి కదా, అన్నీ మార్చి పారేస్తారు అట్లా. సో ఇక్కడ బైబిల్ చెప్తుంది, వీళ్ళ పేర్లతో పాటు వీళ్ళు వాళ్ళ సంస్కృతిని మార్చాలని, వారి విశ్వాసాన్ని మార్చాలని, వారి భక్తిని మార్చాలని, వారి దేవుణ్ణి మార్చాలని, వారి విశ్వాసాన్ని మార్చాలని ప్రయత్నం జరిగింది. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆలోచించండి. ఆ ఇదిలో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సెలెక్ట్ అయినాక దేవుని యొక్క వాక్యం చూడండి, 8వ వచనంలో, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ రాజభోజనం వస్తుందంటే ఏం చేయాలండి, ఎగిరి గంతేయాలి. యాక్చువల్గా అయితే వీళ్ళు ఈ దేశానికి బానిసలకు వచ్చారు. బానిసలకు ఏం ఫుడ్ పెడతారు, మామూలు ఫుడ్ పెడతారు, లేకపోతే లేదు. కానీ వీళ్ళు రాజభవనం నుంచి వచ్చే ఫుడ్ అంటే, మేమెంత బ్లెస్సడ్, మాకు ఎంత మంచి కృప దొరికింది, దేవుడా నీకు ఎంత అనలేదండి వాళ్ళు. మేము రాజభోజనము మేము తినము పుచ్చుకొనము. అదేంటి అది, మెంటలారా మీకు అని ఉంటాడు. ఎవరికి దొరకదు, ఇది మీకు పెడితే మీరు ఇది తినారంటే కాదండి. భోజనంలో వీళ్ళకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి, వీళ్ళకు ధర్మశాస్త్రం ఉంది. ఈ బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, లోపల కనుక్కోండి. 613. ఎవరు చెప్పారా, వనితా జాన్సన్. అందరూ ఒకసారి చెప్పండి, కొట్టండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిస్టర్ పేరు కాదు, 613 గుర్తుపెట్టుకోండి. 613 ఆజ్ఞలు ఉన్నాయి. మన చర్చ్ బైబిల్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మన చర్చ్ బైబిల్ని అట్లా పైన చూసేది కాదు. అది దిక్కుమాలిన చర్చలు కనుక వాళ్ళకి రక్షణ కూడా ఉండదు కనుక నో వీ షుడ్ టేక్ సీరియస్. 613 ఆజ్ఞలలో యూదులకు వాళ్ళు పవిత్రమైనవేవి అపవిత్రమైనవేవి ఆ యొక్క లేవి కాండములో దేవుడు చెప్పాడు, మీరు ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇవి తినకూడదు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో పడద్దు. ఎందుకంటే కనుక బిస్మిల్లా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. నేను ఇప్పుడు చెప్పిన మరి బైబిల్ ఇప్పుడే ఇందాకనే అన్నావు కదా అపవిత్రమైన లేవంటే, క్రీస్తుకు ముందు అది బిఫోర్ క్రైస్ట్. యూదులు అనేవాళ్ళు యెహోవా దేవుణ్ణి క్రీస్తు రాకముందు కోడల మేకల రక్తంతో బలులతో ఆరాధిస్తూ ఆ ధర్మశాస్త్రం సీనాయి కొండ నుంచి 613 ఆజ్ఞల కింద ఉన్న కాలములో దేవుడు ఇది పవిత్రము, ఇది అపవిత్రము అని చెప్పాడు దేవుడు వాళ్ళకు. ఎందుకు చెప్పాడంటే, ఇశ్రాయేల్ అనే దేశంలో ఆనాడు మెడిసిన్ లేదు కనుక, అప్పటికి ఇంకా మెడిసిన్ ఇన్వెంట్ చేయలేదు కనుక, వాళ్ళ ఆరోగ్యం కొరకు దేవుడు మహాజ్ఞాని అయిన దేవుడు ఏది తింటే మీ ఆరోగ్యం పాడవుతుందో, ఆనాడు మెడిసిన్ లేదు కనుక దేవుడు చెప్పాడు. అంతేకాదు ఆయన పవిత్రమైన అపవిత్రమైన వేరు చేసినప్పుడు వాటి యొక్క ఆలోచనలు బట్టి, అంటే ఈరోజు దేవుడు అన్నాడు నువ్వు మేకను తినొచ్చు, గొర్రెను తినొచ్చు, లేకపోతే అవి నెమరు వేస్తాయి, నెమరు వేసే వాటిని తిను, పందిలాగా తిని మింగేవి తినద్దు. దాంట్లో ఒక టీచింగ్ ఉంది. నేను 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ టీచ్ చేస్తాను. దాంట్లో ఎంత ఆత్మజ్ఞానం ఉంది ఈరోజు. ఆనాడు చెప్పాడు కానీ దాంట్లో జ్ఞానం ఉంది. ఈరోజు మనం ఏమీ కాదు. ఈరోజు పోర్కు, క్రిస్టియన్స్ అంతా పోర్కు తింటారు, పంది తింటారు, ఈరోజు మ్యాక్సిమం తింటారు, ఏం బీఫ్ తింటారు, ఆవును తింటారు కనుక. సో ఆనాడు చెప్పిన దాన్ని బట్టి యూదులు ఈ యొక్క చెరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చాడా, రాలేదు. ఇది BC 637లో కనుక యొక్క రాజు దగ్గర ఆ యొక్క సమయంలో వాళ్ళు యూదులే కనుక దాన్ని పాటిస్తున్నారు. పాటించి ఏం చేశారు, అయ్యా రాజభోజనం ఏమి వాడు వండుతాడో మాకు తెలియదు కదా, మీరు ఏవేవో తింటారు, మేము అవి తినలేము, అవి తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము, కనుక మేము అపవిత్రపరచబడుకోవటానికి మా శరీరాన్ని, దేహాన్ని మేము కాపాడుకుంటున్నాం. తిండి అంటే దేహానికే కదా అని చెప్తున్నాం. ఈరోజు వరకు క్రిస్టియన్స్ కూడా అలాంటిదే ఉంది. ఈరోజు పచ్చబొట్లు వేయించుకోకూడదు, క్రిస్టియన్స్ వేయించుకోకూడదండి. వేయించుకోవచ్చా?
పచ్చబొట్లు వేయించుకోకూడదు. ఇంక్లూడింగ్ ఇది కూడా పెట్టుకోకూడదు. అది కొంచెం వివాదంగా ఉంది కనుక మేము పెద్ద చెప్పలేకపోతాం. పెట్టుకోకూడదు. అది ఒక దేవతకు సంబంధించింది కనుక. ఎక్కడ ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో ఎక్కడా పెట్టుకోరు. ఈ దేశంలో పెట్టుకుంటారు. వాళ్ళు ఒక దేవుళ్ళతో సంబంధించింది. సో అది కాదు, అవసరం లేదు. కనుక నువ్వు ఆత్మను దుఃఖపెట్టాలని కూడా పెట్టుకోను. ఒక అమ్మాయి బొట్టు తీయమంటే తీయలేదు. ఆమెకు 16 ఏళ్ళు పిల్లలు లేరండి. నో చిల్డ్రన్. నేను చెప్పాను, ఏం తప్పేం లేదా నా సావు అన్నాను. పో, నో చిల్డ్రన్. ఇంతవరకు పిల్లలు లేకుండా పోయి తెలుసు. ఎందుకంటే అది నువ్వు తీయలేకపోతున్నావు. నిలువెత్తు నీ కొరకు బట్టలు ఊడదీసబడి సిగ్గుతో అవమానంతో కొరడాలతో కొట్టబడిన ఆ దేవుడి కొరకు నువ్వు చిన్నది తీయలేవా? తీయద్దమ్మా. నువ్వు క్రీస్తుని వదిలేసేసే. నువ్వు అవసరం లేదు. హతసాక్షులు అయిపోయారు ఈరోజు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, కానీ వాళ్ళు ఆత్మను కోల్పోలేదు. ఒక చిన్నది పెట్టుకోవటానికి నీకుంటే అమ్మ దండం నువ్వు వదిలేసి నీకు చర్చితో పని లేదు. కోట్ల మంది ఉన్నారు భక్తులు ఆయనకు. అలస్కా నుంచి జపాన్ వరకు ఉన్నారు, కనుక రష్యా నుంచి శ్రీలంక వరకు ఉన్నారు ఈరోజు ఆయనకు భక్తులు ఉన్నారు. అవసరం లేదు. నీకు అది ఇష్టం కనుక పెట్టుకోను. అది ఎందుకు వద్దంటున్నామంటే అది దేవుళ్ళకు దేవతలకు అవి ఆశిస్తాయి. దేవుళ్ళు దేవతలు నేను ఆశిస్తాయి అది నీ దగ్గరికి రావటానికి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన దేహము దేవుని ఆలయం. దీన్ని కాపాడుకునే బాధ్యత మనది. పచ్చబొట్లే కానీ ఇంకేవి వేసుకోకూడదు. అలాంటివి దేహానికి దేవుడు ఆయన మనకు ఇచ్చింది, ఆయన విమోచించింది దేహాన్నే. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించండి. వాళ్ళు తినను అన్నారు. తిననంటే అప్పుడు ఆ యొక్క నపుంసకుల అధిపతి అష్పనేజ్ ఏమన్నాడండి కదా, అతను దేవుని యొక్క సన్నిధిలో చూడండి, అప్పుడు తాను పవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొని సెలవుమన్న అధిపతి వేడుకొనగా 9వ దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు ప్రాకటాక్షం నందనగ్రహించి కనుక నపుంసకుల అధిపతి దానితో ఇట్లను, మీరు అన్నపానాలు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడుకున్నట్లయితే రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగుతుంది. కనుక అప్పుడు నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయల్, అజర్యా అను వారి మీద నియమించిన నియమంలో దానియేలు ఇట్లా నేను ఏమన్నాడు, ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. భోజనము కాక ధాన్యమును పానమును నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినాలకు మమ్మల్ని పరీక్షించుము. పిమ్మట మా ముఖాలు రాజు నియమించిన భోజనం భుజించి బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడలు జరిగించమన్నాడు. ఒక చిన్న పర్మిషన్. అయ్యా మేము ఆ అన్నం తినము, ఆ ఆహారం తినము, మేము మామూలు మేము ఆకుకూరలు కానీ ఇవి తింటాం, వెజిటబుల్స్ తింటాం. చూడు ఒక 10 days చూడు, 10 చూసినాక మేము ఒకవేళ బాగలేకపోతే అప్పుడు మేము సరెండర్ అయిపోతాం. లేదంటే ఇది పోస్టే వదులుకుంటాం. మాకు ఈ ట్రైనింగ్ వద్దు, ఈ యొక్క మరి లాంగ్ టర్మ్ కోచింగ్ వద్దు, మాకు 3 ఏళ్ళు వదిలేస్తాం, మేము వెళ్ళిపోతాము అంటే సరే. అతనికి దేవుడు కటాక్షం కలిగించాడు. దేవుడు ఎవరికి కటాక్షం కలిగించాడండి? నపుంసకుల అధిపతి. ఎందుకంటే మనం దేవుడి వాక్యం కొరకు నిలబడితే దేవుడు కటాక్షాన్ని కలిగిస్తాడు. వాళ్ళలో గట్టిగా చెప్పలు కొడదామా? మనము అపవిత్రులమై అజ్ఞానులమై దేవుడి వాక్యాన్ని ఒకవేళ అంగీకరించకపోతే అప్పుడు దేవుడి కటాక్షం రాదు. క్రైస్తవులు ఇది ప్రయత్నం చేస్తారు ఈరోజు, దిక్కుమాలిన క్రైస్తవులు. దేవుడు వాక్యానికి లోబడకుండగా వాళ్ళు వేరే వాళ్ళ కటాక్షం రావాలి. ఆ సార్ మంచిగా ఉండాలి, ఆఫీసర్ మంచిగా ఇచ్చేయాలి, ఈ బ్యాంక్ మేనేజర్ మనకు సహాయం చేయాలి, లేకపోతే ఇంకెవడో సహాయం చేయాలి. దేవుడు ఏం చేయడు. ఆయన వాక్యం కొరకు నిలబడ్డప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకుంటా నిలబడ్డప్పుడు దేవుని వీళ్ళు ఎంత మంచిగా నిలబడ్డారని మేము యూదులం కనుక మేము తినలేమన్నప్పుడు దేవుడు ఆ యొక్క నపుంసకుల అధిపతి అష్పనేజ్కి కటాక్షాన్ని కలిగించాడు. కనుక అలాంటి మంచి దేవుడు ఆయన. కనుక అప్పుడు కలిగిస్తాడు, ఎప్పుడు కాదు. కనుక వెంటనే అన్నాడు ఓకే అని చెప్పినప్పుడు ఆ యొక్క దినములు అయిపోయిన తర్వాత బైబిల్ చూడండి. తర్వాత 15 వారి ముఖములు రాజు భోజనం భుజించు వారికి అందరి ముఖముల కంటే సౌందర్యముగా కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానముకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములను ఇచ్చాను. అస్సలు అవి ఇవ్వలేదండి. రాజు తినేవి ఏమేమి తింటారో వాళ్ళు ఆ దేశంలో, కనుక అవేవి పెట్టలేదు. దయచేసి ఆలోచించండి. మేము మన వియత్నాం వెళ్తే అక్కడ పాము దొరుకుతుందండి, స్నేక్ తింటారు. కనుక స్నేక్ ఒక డిష్ ఉంటుంది. కనుక మేమైతే ముట్టుకోలేదు, చూసాము. కానీ స్నేక్ పాముని వండి పెడతారు. మళ్ళీ ఆ పాములు కూడా ఆ యొక్క గ్లాసు లేకపోతే బాటిల్స్లో ఉంటాయి. బాటిల్స్లో ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటే అప్పటికే దాంట్లో ఏదో లిక్విడ్లో పెడతారు. దాన్ని ఆ పాముని తీసి చక్కగా వాళ్ళు చేసి పెడతారు, కర్రీ చేసి పెడతారు హోటల్స్లో. దేవా నాయన పామును కదా ఎడ తింటాంరా నాయన, వణుకు పాములది. కనుక వాళ్ళైతే తింటున్నారండి. కనుక ఈరోజు దేశాల్లో రాజ్యాల్లో సంస్కృతంలో ఫుడ్ మారిపోతూనే ఉంటుందండి. ఏమీ ఇది కాదు. కనుక అందు గురించి దేవుడు కొత్త నిబంధనలో ప్రపంచంలో సంఘం అంతా విస్తరిస్తుంది. కనుక ఫుడ్ని ఏమేమి పెట్టలేదు. ఇప్పుడు నువ్వు ఏదైనా తిని బిడ్డ, కానీ యశోద హాస్పిటల్కి వెళ్ళారంటే చేయకును, తిను పడేటట్టే తినలే అంతే, ఏది పడితే అది తింటే. ఇప్పుడు మేము ఆడ పాము తినొచ్చుంటే
అప్పుడు పాస్టర్ అమ్మ నేను కదా నాకేం డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, ఏమవుద్దో తెలియదు. ఎంత డేంజర్ అండి. తినలేదు మనం ఎప్పుడు, మేము అంత తినలేదు. మేము ఇండియన్ ఫుడ్ తిన్నామండి, అక్కడ ఏ ఫుడ్ తినలేదు. ఇంక్లూడింగ్ ఎగ్ కాఫీ అని దొరుకుతుంది, అది కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ పనులు ఉన్నాయి కనుక, హైదరాబాద్కి వచ్చినాక ఎట్లా తింటామండి కనుక. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది ఆ రాజు వాడు ఏం తింటాడో బబులోన్లో మనకేం తెలుసు. ఉన్నాయి వాళ్ళ ఇప్పుడు కూడా హిస్టరీలో దొరుకుతాయి, అయితే తెలుస్తాయి. అవి తినకూడదు, అవి అపవిత్రమైన దేవుడు చెప్పాడు. ముఖ్యంగా యూదులు తినలేరు కనుక అలాగున శాకాధాన్యాలు తింటే దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడండి. బైబిల్లో వాళ్ళ గురించి రాయబడ్డప్పుడు అలాగన కిందికి వచ్చేసిన తర్వాత ఈ యొక్క 17లో ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడి వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యత వేచిని అనుగ్రహించను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములు స్వప్నములు గ్రహించు తెలియగలవాడెండెను. నెబుకద్నెజరు తన సముఖమున వారి తేబాలను ఆజ్ఞించి నియమించిన దినములు రాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెడితే రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషేల్, అజర్యా వంటి వారు కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. బైబిల్ చెప్తుంది దేవుడు ఎంత మంచి దేవుడు. నువ్వు ఆయనకు సమర్పించుకుంటే ఆయన తెలివి, జ్ఞానము, దర్శనాలు, కలల భావం చెప్పి గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో దేవుని యొక్క వాక్యములో బైబిల్లో ఒక మాట ఎక్స్క్లూజివ్గా రాయబడింది. అది చదివి నేను ముగిచ్చేస్తాను. చూడండి, రాజు వీరి దగ్గర విచారణ చేస్తే 21లో దేవుని యొక్క 20 నుంచి చూస్తే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములకు సంబంధించిన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడి 10 టైమ్స్ బెటర్గా ఉన్నారు. సో మనం తినే ఫుడ్ని బట్టి కాదు, దేవుడి సన్నిలో ఉన్న భయభక్తుల్ని బట్టి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన ఆజ్ఞలకు లోబడ్డాన్ని బట్టి దేవుడు తెలివినిస్తాడు. ఆయన మాటలను మనం గ్రహించి దానికి లోబడ్డప్పుడు దేవుడు వివేచనని ఇస్తాడు. ఇలాంటి మంచి దేవుడు ఆ రాజ్యంలో వాళ్ళని ఎంతగానో గణపరిచాడండి. ఆ తర్వాత మనకు దానియేలు గ్రంథం అంతా తెలుసు. ఆనాడు అన్య రాజ్యంలో దేవుని రాజ్యము వాళ్ళు కోల్పోయినప్పుడు ఈ భూమి మీద దేవుడి నామాన్ని ఒక నలుగురు మహిమపరిచారు. ఎంతగా మహిమపరిచారండి. 10 అంతల శ్రేష్టమైన జ్ఞానంతోనే కాక ఒక విగ్రహాన్ని పెట్టినప్పుడు దాన్ని మొక్కకుండా అగ్నిగుండంలో వేస్తే, ప్రార్థన మానివేయమంటే దానియేలు మానివేయకపోతే సింహాల బలు, ఇవన్నీ కూడా బబులోను చరిత్రలో ఉండిపోయినాయి. యూదులనే వాళ్ళు మా దేశంలో ఒకనాడు ఉన్నప్పుడు వాళ్ళ విషయమై రాయబడ్డ చరిత్ర పుటల్లో ఇశ్రాయేలీలు గొప్ప ప్రజలు, వాళ్ళ దేవుడే దేవుడు భూమి ఆకాశం అని ఆయనకు సాక్షిగా బ్రతకగలిగితే బైబిల్ ఇక్కడ మనకు ఒక మాట చెప్తుందండి. అది ఏమిటి అని అంటే, ఈరోజు ఈ యొక్క బైబిల్లో 2 సార్లు చదివాను, అక్కడ చాలా తేటగా ఉంది. అదేమిటో చూడండి. దేవుడు దానియేలు వీళ్ళు అడిగినప్పుడు 12వ వచనంలో, భోజనమునకు శాకాధాన్యములు పానమును నీళ్లు నీ దాసులకు మానిపించి దయచేసి 10 దినములు 10 days మాకు టైం ఇవ్వను. 10 days టెస్ట్ చేసినాక వాళ్ళు మంచిగా ఉన్నారని తెలుసుకొని అదే కంటిన్యూ చేస్తే ఆఫ్టర్ 3 years రాజు వాళ్ళని పరీక్షిస్తే తనతో పాటు ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికంటే కూడా వీళ్ళు టాపర్స్గా 10 రెట్లు అని చెప్తుంది. 10 అనే ఒక మాట వాడుతున్నాడు. సో ఈరోజు మనం 10వ నెలలో ఉన్నాం కనుక జనరల్గా ఈ యొక్క 10 విషయమై మన బ్రతుకుల్లో ఒక పరీక్ష చేసుకోవటానికి మనం సంఖ్యలను నమ్మము. అలాంటి క్రేజ్ మనకు లేదు, అలాంటి పిచ్చి మనకు లేదు. ఈ సంఖ్యతోటి ఏదో జరుగుతుందనే ఒక మూఢ నమ్మకం మనకు లేదు క్రైస్తవులకి. వేర్ ఫ్రీ కనుక. కానీ బైబిల్లో ఈ 10 మనల్ని పరీక్షించుకోవటానికి, ఇది అక్టోబర్ నెల 10వ నెలలోకి వచ్చాం. మనం 10వ నెల వచ్చినప్పుడు బైబిల్ ఏదన్నా 10 విషయమై ఫోకస్ చేస్తుంది. అవును, చేస్తుంది. 10 దినాలు అడిగారు, 10 రెట్ల జ్ఞానం పొందుకొని వాళ్ళు ఆశీర్వాదం పొందారు. సో దేవుడు ఈ 10 అనేది మన టెస్టింగ్ పీరియడ్గా తీసుకుంటే, 10 అనేది మనం హెచ్చింపబడే స్థితిగా తీసుకుంటే ఆలోచించాలి ఎట్లా. సో బైబిల్ అంతా కూడా 10 గురించిందండి. ఈ 10 అనే మాట 272 టైమ్స్ ఉందండి బైబిల్లో. 272 సార్లు 10 అనే మాట వాడబడింది కనుక. అంతేకాదు 79 టైమ్స్ టైత్ అనే మాట వాడారు. టైత్ అంటే 10వ అనే మాట వాడారు కనుక ఈ యొక్క మాటలు బైబిల్లో మనం చూస్తే నిజంగా భూమి మీద ఎవరైనా సరే వీటిని నేర్చుకోవాలనుకుంటే ఈ 10 విషయమై ఆలోచన చేస్తే ప్రతి వాళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క 10 అనేది ఎలాగొచ్చిందో కూడా దాని గురించి కూడా చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించండి. ఈ యొక్క 10 అనే మాట ఇంగ్లీష్లో ఉంది కదండి. ఇది ప్రోటో జర్మనిక్ రూట్లోంచి తెహూన్ అనే మాటలోంచి వచ్చిందండి. తెహూన్ అనే మాట తర్వాత 10 అయ్యింది. అది
ఆ యొక్క తెహూన్ అనే మాట లాటిన్, అదిగా ఈ యొక్క జర్మనిక్ ఆ భాషల్లో నుంచి ఈరోజు 10 అని వాడుతున్నాం కదా మనము, అది తెహూన్ అనే మాటలోంచి వచ్చింది. అది మరి లింగ్విస్టిక్గా మనం ఆలోచిస్తే అది చెప్తుంది. అంతేకాదు ఈ యొక్క బైబిల్లో ప్రకారం మాత్రము మనం ఈ యొక్క 10 విషయం ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. నేను వాక్యం ముగించే ముందు, దేవుడు యొక్క 10 విషయంలో బైబిల్లో ఎందుకు రాసి పెట్టినాడంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆయన కలగమనగానే 10 సార్లు ఉందండి. మీరు ఇంటికి వెళ్ళి చేయండి. దేవుడు వెలుగు కలమనగానే వెలుగు కలిగింది. దేవుడు ఆయన మరి ఇదిగో ఈ యొక్క సూర్యచంద్రులు కలగమనగానే, కానీ అట్లా 10 సార్లు ఆదికాండంలో 10 టైమ్స్ ఉందండి. 10 సార్లు ఉంది కనుక దేవుడు తన యొక్క ప్రజల విషయంలో ఈ యొక్క 10 అనేది ఎట్లా పెట్టాడంటే, అది ఒక సంపూర్ణ సంఖ్యగా పెట్టాడు. ఆ సంపూర్ణ సంఖ్య ఏమిటో తెలుసా అండి? బైబిల్లో తీయండి, నిర్గమకాండము 20వ అధ్యాయం తీస్తే దేవుడు ఇక్కడ మరి యూదులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 11కి ఎందుకు ఇవ్వలేదు? 12 ఎందుకు ఇవ్వలేదు? 9 ఎందుకు ఇవ్వలేదంటే, దేవుడు ఈ యొక్క సంఖ్య 10ని పెట్టి ఈ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలుగా పెట్టాడు. ఈ 10 ఆజ్ఞలు మానవుడికి ఇచ్చినప్పుడు, ఈ 10 ఆజ్ఞలలో ఎవరైతే దీన్ని గైకొంటారో, ఎవరైతే ఈ యొక్క 10 ఆజ్ఞల విషయంలో మరి నేర్చుకుంటారో, మరి చర్చిలో చాలామంది ఈరోజు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మీరు ఇప్పుడు ఆ సండే స్కూల్ పిల్లల్ని పిలవండి, వాళ్ళు చేతులు కట్టుకొని 10 ఆజ్ఞలు చెప్తారు. కానీ క్రైస్తవులు పెద్దవాళ్లకు 2 ఆజ్ఞలు సరిగ్గా చెప్పలేరు. ఇది ఒక దిక్కుమాలిన దీనస్థితి మన బ్రతుకుల్లో. 10 ఆజ్ఞలు నువ్వు చెప్తావా ఇప్పుడు నిలబడి? అది నోటి మీద పెదవుల మీద ఉండాలి. యూదులందరికీ కూడా 10 ఆజ్ఞలు వాళ్ళ నోటి మీద, వాళ్ళ పెదవుల మీద, వారి కంఠములో, టిప్ ఆఫ్ ద టంగ్ వాళ్ళకు ఉండేది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ అనే జాతిని ఈ 10 ఆజ్ఞల చేత ఇచ్చేశాడు. ఇశ్రాయేల్ యొక్క రాజ్యాంగము ఈ 10 ఆజ్ఞలు, ఇశ్రాయేల్ యొక్క చట్టము ఈ 10 ఆజ్ఞలు, ఇశ్రాయేల్ యొక్క పరిపాలన ఈ యొక్క 10 ఆజ్ఞలు. అది దైవ పాలన కనుక దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడు, నేను తప్ప ఏ దేవుడు ఉండకూడదు. ఆకాశం మీద, భూమి కింద, నీళ్ళ ఏ రూపమును చేసుకోకూడదు, సాగిలపడకూడదు, వాటిని మొక్కకూడదు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 10 ఆజ్ఞలండి. మేము ఒక పాస్టర్గా చెప్పి మా నోటి మీద ఉంటుండొచ్చు, కానీ మీరు ప్రతి వాళ్ళు కూడా 10 ఆజ్ఞలు మేము పెదవుల మీద ఉండాలి. చిన్నప్పుడు నేర్చుకున్నారు, 2 ఎక్కం 2, 2 2 4, 2 1 2, 2 2 4. అంత ఇదిగా ఉంటే నీ బ్రెయిన్లో దేవుడు అంటున్నాడు, 10 ఆజ్ఞలను ఇస్తే దేశము దాటిపోయి, ఆ యొక్క రాజ్యము దాటిపోయి, పొలిమేరలు దాటిపోయి చైన్స్ వేసి తీసుకెళ్ళారు. వీళ్ళను చైన్లు వేసి తీసుకెళ్ళిపోయారు, కాళ్ళకు చేతులకు కట్టుకొని. వేరే దేశంలో, బబులోను దేశంకి వెళ్ళిపోయారు. అక్కడ అన్య రాజు కింద, అన్య చక్రవర్తి కింద, అన్య సంస్కృతి కింద, అన్య దేవతల కింద, అన్య భాష కింద. ఆ ప్రాంతంలో నాలో 10 ఆజ్ఞలు ఏమిటి? మేము వదిలిపెట్టాం. ప్రాణం పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది. ఎంత బాగా నిలబడ్డారండి షడ్రక్ మేషక్ అబేద్నెగో. మాకు ఈ ఆహారం వద్దు, మేము తినమేము, చూడు మమ్మల్ని చెక్ చేయమన్నప్పుడు 10 ఆజ్ఞలను గైకొన్న వాళ్ళు 10 రోజులు పరీక్షిస్తే 10 రెట్ల జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు. టాప్గా ఉన్నారు. ఈరోజు భూమి మీద మనం ఎంతగా ఈ యొక్క 10 అనేది చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం, కానీ 10 ఆజ్ఞలు యేసు ప్రభు ఆయన నరహత్య చేసిన వారి కొరకు ఆయన హత్య చేయబడ్డాడు. వ్యభిచారం చేస్తున్న వారి కొరకు పొడవబడ్డాడు ఆయన. ఆల్ 10 కమాండ్మెంట్స్ ఆయనలో నెరవేరిపోయినాయి. ధర్మశాస్త్రం ఆ క్రీస్తు రక్తం గార్చాడున్నాడు. బిడ్డ, నీ బ్రతుకులో 10 ఆజ్ఞల విషయం ఏమి? 10 అనే నంబరు తేలిగా తీసుకోవద్దు. నువ్వు దేవుడి భూమి మీద 10 అనేది స్థాపించి, ఆ 10లో దేవుడు ఆయన మేలు చేస్తూ, ఆ తర్వాత ఎన్నో సంగతులు నేను ఇప్పుడు చెప్పగలను. ఇప్పటి నుంచి 2 గంటల వరకు 10 మీద చెప్పగలుగుతాను నేను. ఆలోచించండి. కానీ దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తుకి ఎన్ని తెగులు పంపించాడు? 10 తెగుళ్ళు పంపించాడు. రిడమ్షన్కి 10 తెగుళ్ళు, తన రాజ్యాన్ని కట్టడానికి 10 ఆజ్ఞలు దేవుడు బైబిల్లో పెట్టాడు. అట్లా ఇశ్రాయేలారా, మేము 10 తెగులు వాళ్ళని పెట్టి మిమ్మల్ని బయటికి విడిపించాను నా బాహుబలం చేత. కానీ మీరు 10 తెగుళ్ళు మీకు కాలి, 10 ఆజ్ఞలు గైకోనాలి మీరు. అప్పుడే నా బిడ్డలు, అప్పుడే నా యొక్క రాజ్యం మీకు అని చెప్పాడు.
దేవుడు. అంతేకాదు 10 ఆజ్ఞలు గైకొనమంటే గైకొనలేదు. ఈ బైబిల్లో ఉంది సంఖ్యాకాండం, మీరు దేవుణ్ణి 10 మార్లు బాధ పెట్టారన్నాడు దేవుడు. ఎన్ని మార్లు? 10 మార్లు. ఏమని? ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ కాకరకాయలు లేవు, కీరకాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి సాగుకొట్టడానికి తీసుకొచ్చావా అని 10 మార్లు యెహోవా దేవుణ్ణి బాధ పెట్టారు. రాశాడు దేవుడు. అది నేను రెఫరెన్సెస్ అన్నీ చూపించట్లేదు, టైం అయిపోతుంది. ఎప్పుడు కూడా ఈ యొక్క బల్ల ఉన్న రోజు చాలా లేట్ అయిపోతుందని నేను ఈరోజు చెప్పట్లేదు. ఇంకోటి 10 మార్లు దేవుడు అంటున్నాడు. 10 మార్లు ఆయన ఈ లోకములో ఆదికాండం 1వ అధ్యాయములో భూమి నిరాకారంగాను శూన్యంగాను క్యాస్ మొత్తము భయంకరంగా ఉన్న 10 అటరెన్సెస్ తోటి దేవుడు అద్భుతమైన భూమిని ఆ యొక్క ఉనికిలోకి తీసుకొచ్చాడు. చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, ఆ యొక్క పువ్వులు, ఫలాలు, భూమి, అసలు కళ్ళు సరిపోవు ఈరోజు. అసలు మేము వియత్నాంకి వెళ్ళాం, హాలాంగ్ బే అని చూడకుండా వచ్చామండి. తుఫాన్ అక్కడ హాలాంగ్ బే అని ప్రకృతిలో మనిషి కళ్ళకు సరిపోదు అసలు. చూసేది సముద్రంలో కొండలు ఉంటాయి ఇలాగున, ఆ కొండల మధ్యలో బోట్లు తీసుకొని వెళ్తారు. కళ్ళు, ఈ 2 కళ్ళు సరిపోవండి, ఇంత స్పష్టమైన. ఎందుకు వెళ్తారు వియత్నాం కంటే? వీటి కొరకు వెళ్తారు చాలామంది. మంచి టూరిజం ప్లేస్ ప్రపంచంలో. 3 రోజులు బోట్లో తీసుకెళ్తారు, క్రూయిజ్లో. ఆ క్రూయిజ్ బోట్లోనే బెడ్రూమ్ ఉంటుంది, అంటే మన రూమ్ ఉంటుంది దాంట్లో. అంటే ఇట్లా కట్టను తీస్తే అద్దము సముద్రం ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. హాలాంగ్ బే అని దేవుడు ఎంత గొప్ప సృష్టిని కదండి. ఒక అందమైన స్త్రీని చూస్తే అబ్బా ఎంత బాగుంది ఈమె, ఒక పురుషుని చూస్తే అబ్బా ఎంత వ్యాలెంట్. ఇదంతా ఎట్లా చేశాడు? 10 అటరెన్సెస్. దేవుడు 10 సార్లు అన్నంగానే ఇదంతా వచ్చేసింది భూమి మీద. అదే దేవుడు అంటున్నాడు, 10 తెగుళ్ళ చేత ఇశ్రాయేలు మిమ్మల్ని నేను విడిపించాను బయటికి, కానీ నేను 10 ఆజ్ఞలు ఇచ్చాను. గైకొంటారా? మీరు గైకొనకపోతే మీరు విడవబడతారు. ఆ దేశం ఎందుకు చెరలోకి వెళ్ళిపోయిందంటే ఈ 10 ఆజ్ఞలు గైకొండ యూదులంతా భ్రష్టులై, దుష్టులై, అపవిత్రులై, దుర్మార్గులై వాళ్ళు చెడిపోయినందుకే దేవుడు బబులోను రాజ్యానికి వాళ్ళని అప్పచెప్పేసేసాడు. బబులోను రాజ్యంలోకి వెళ్ళిపోతే ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దేవా నువ్వు 10 అటరెన్సెస్ తోటి 10 సార్లు నీ నోటితో మాట్లాడి ఈ యొక్క శూన్యముతో నిరాకారమైపోయిన, బొగ్గైపోయిన ఈ భూమిని ఎంత బాగా చేసావు. నీ ప్రజలుగా మమ్మల్ని కోరుకున్నావు, మేము విమోచింపబడటానికి 10 తెగుళ్ళు పంపించి వాళ్ళ మీద మమ్మల్ని విమోచించావు. నీ 10 ఆజ్ఞలు మేము గైకొనలేకపోతే మేమెందుకు ప్రభువా, మా బతుకులు ఎందుకని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు బబులోను రాజ్యంలో 10 ఆజ్ఞలు గైకొని, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా కనుక నీ దేవుడు తప్ప వేరే ఉండంటే వాళ్ళ యొక్క తిండి తింటే వాళ్ళ దేవుడిని అంగీకరించినట్టే. కనుక వాళ్ళు ఏం చేశారండి? బబులోను రాజ్యంలో దేవుడు కర్రలుపడ్డాడు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నన్ను పిలిచి 10 గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? 10 గురించి ఏం ఆలోచిస్తున్నావు? 10 అంటే 10th క్లాస్. అబ్బా 10th క్లాస్ వచ్చేవరకు ఇంట్లో వాళ్ళకు వణుకు కదండి. ఇప్పుడు లేదులేండి, అప్పుడు ఉండేది. కనుక 10th క్లాస్ పాస్ అయితే ఎంత గొప్ప కదండి. అలాగున మనం ఎన్నో మన జీవితాల్లో 10 విషయం ఆలోచిస్తాం. కానీ ఆఖరిగా బైబిల్లో ఒకటి తీయండి, ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయం తీసి ఈ మాటలు చదువుతూ ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. ప్రభువా, బైబిల్లో ఈ యొక్క సంఖ్య ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటే మా బ్రతుకుల్లో మేము ప్రభా నా తండ్రి ఈ సంఖ్య విషయమై ఏం ఆలోచిస్తున్నాం? లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. లూక్ 17:11. లూకా సువార్త 17:11. లూకా సువార్త 17:11లో వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేస్తే యేసు ప్రభు వాళ్ళని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకు చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళుచుండగా ఆగితే కాదు, ప్రార్థన చేస్తే కాదు, నిల్చుంటే కాదు, ఆలోచిస్తుంటే కాదు, వారు వెళ్ళుచుండగా. ఎందుకంటే యేసు మన మార్గం కనుక ఆయన చెప్పిన మార్గంలో వెళ్తే శుద్ధులైపోతారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలించుచు ఆయన పాదం లేదా సాగిలపడను. అక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చండి కదా. 10 మంది కుష్ఠోళ్ళు, 10 మందికి ఒకే బాధ, 10 మందికి ఒకే రోగం, 10 మంది అదే దరిద్రం. కానీ ఎంతమంది వచ్చారండి? ఒక్కడొచ్చాడు. సో దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను 10 ఆజ్ఞలు ఇస్తే కదండి, ఒక్కటి కూడా గైకొన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కడు గైకొంటున్నాడు 10 మందిలో. 10 మందిలో ఇశ్రాయేలు జాతి ఎంతమంది ఐగుప్తు నుంచి, ఆ యొక్క కనాను యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చారు? బబులోనికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏది పడితే అది తిని, ఏది పడితే అది చేస్తూ బతికితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు
వాళ్ళ బ్రతుకుల్లో దేవుడి కొరకు నిలబడ్డారు. అంటే ఈ ర్యామెంట్ అంటారు, ఈ ఒక్కళ్ళు 10లో ఒక్కళ్ళు ఈరోజు నిజ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారేమో. ఆ 10 మందిలో మనం ఒక్కళ్ళమా ఉన్నాగా? దేవుడు 9 మందిని కాదు 10 మందిని బాగు చేశాడు. 10 మందిలో ఒక్కడే వచ్చాడు కనుక ఈ 10 అనే సంఖ్య ఏం మాట్లాడుతుందంటే, దేవుడు నిన్ను 10 రెట్లు ప్రేమిస్తే ఆయన పట్ల నువ్వు ఒక్కంతే తిరుగుతున్నావేమో. దేవుడు 10 రెట్లు నీకు కృపనిస్తే ఆ కృపను నువ్వు ఒక్క వంతే కొని ఆడుతున్నావేమో. 10 రోజులు నేను ఆస్వాదిస్తే ఒక్క రోజు కూడా ప్రభువుకి ఇవ్వలేకపోతున్నావు. దేవుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని పరీక్షించుకో ఒకసారి. దేవా, ఈ 10వ నెల అలాగున గడిచిపోతుంది, కానీ వాట్ ఇట్ స్పీక్స్ టు అస్ అంటే దేవుడు ఇచ్చిన 10 అంశాలలో నువ్వు ఎంతగా లోపడుతున్నావు ఆలోచించండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తీయండి యోహాను సువార్త 17వ అధ్యాయం తీయండి, ముందుకు రండి. దేవుడు యేసు ప్రభు తన విషయంలో ఈ లోకములో ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు కదా, ఆ సాక్ష్యం చదివి మనం ముగిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎవరైనా చదువుతారా? యోహాను 17:4 చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసి తిని. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడికి 10 పనులు ఇస్తే, దేవా నేను 9 చేశానని అనట్లేదు, నేను 8, 9 చేశాను అనట్లేదు. ఏమన్నాడు? నేను సంపూర్ణంగా నెరవేర్చి, చదవండి, భూమి మీద నిన్ను మహిమపరిచి. యేసుప్రభు చెప్తున్నాడు కనుక తండ్రి 10 విషయాలు ఇస్తే యేసుప్రభు 5, 6, 7, 8, 9 చేశాను కదా అనట్లేదు. నేను 10 పనులు చేశాను ప్రభా ఈ భూమి మీద, నేను మహిమపరిచానని చెప్పి. నిజంగా ఈరోజు మనం యేసుప్రభుని వెంబడించే మనము మన బ్రతుకుల్లో ఒక్కసారి పరీక్షించుకోవాలి. వాట్ ఈస్ ద 10 సింబలైజెస్ అంటే, దేవుడు ఈ భూమి మీద అంటున్నాడు, నీకు దేవుడిచ్చిన కృపను సంపూర్ణంగా నువ్వు లోబడ్డప్పుడు 10 రెట్లుగా లేకుండా. చాలాసార్లు ఎవరైనా మాట్లాడితే నేను మీకు 10 సార్లు చెప్పాను వినలేదంటారు, 100 సార్లు అంటారు, 10 సార్లు చెప్పినా వినలేదంటారు. అంటే 10 సార్లు చెప్పినప్పుడు దాన్ని ఎంఫసైజ్ చేసి గట్టిగా చెప్పి, బిడ్డ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నా ఆ దేవుడు ఈరోజు నీ చెవుల్లో, నీ యొక్క అంతరంగంలో దేవుని యొక్క సెల్లో పరీక్షించుకోండి. మనందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. 10 అనే సంఖ్య ఈరోజు భూమి మీద ఎంతో విస్తారంగా ఇంకా రాయబడ్డప్పటికీ దేవుడు మనకు అవసరమైనంత వరకు మనం ఇప్పుడు ఒక్క మాట చూసి ముగించుకుందాం. అదేమిటంటే, దేవా నేను ఈరోజు 10వ నెలలో ఉన్నాను ప్రభా. ఎవరైనా 9 నెలలు గర్భం దాల్చి 10వ నెల డెలివరీ కాకపోతే కొంత ఆందోళన స్టార్ట్ అవుతుంది కదండి. అలాగున ఈరోజు ప్రెగ్నెన్సీ ఉమెన్తో పాటు 10 నెలలు మరి ఈరోజు భూమి మీద చాలా ఇంపార్టెంట్. 9 నెలలు 10వ నెలలో ఆ బిడ్డ పుట్టింటాడు ఈ లోకంలో. సో అలాగున ఒక సంపూర్ణత దేవుడు 10వ దానికి ఇస్తున్నాడు కనుక దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను ప్రేమించి, బిడ్డ నీ జీవితంలో 10 అనే సంఖ్య ఏమిటి? 10 అనే సంఖ్య అది బైబిల్లో ఏమిటి? 10 అనే సంఖ్య బైబిల్లో చెప్తుంది, బిడ్డ నిన్ను విమోచించిన నేను, నిన్ను సృష్టించిన నిన్ను, నీకు 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాను, వాటిని గైకొనమని చెప్తున్నాడు దేవుడు. ప్రతి ఆజ్ఞలో నీకు విడుదల, ప్రతి ఆజ్ఞలో ఆశీర్వాదం, ప్రతి ఆజ్ఞను గైకొంటే దానికి మచ్చుగా దేవుడు దానియేలు గ్రంథం తీసి చెరలో ఉన్న బందీలుగా ఉన్న ఇల్లు కోల్పోయి, వాకిలు కోల్పోయి, అన్నదమ్ములను కోల్పోయి, ఆ యొక్క సంపదను కోల్పోయి, దేశాన్ని కోల్పోయి బానిసలుగా స్లేవ్స్గా వేరే దేశానికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఇంటెలిజెంట్ అయ్యి ఉంటారేమో అని రాజు ఒక ప్రయత్నం చేస్తే అసలు ప్రయత్నము దేవుడి కృప ద్వారా జరిగింది. 10 రెట్లు శ్రేష్టమైన జ్ఞానాన్ని కనపరిచారు వారు. ఈ దానియేలు అయితే తర్వాత 3 కింగ్డమ్స్లో 3 ఎంపైర్స్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడండి. ఇంతవరకు భూమి మీద ఏ రాజ్యంలో ఏనాడు కూడా కాలేదండి. బబులోను సామ్రాజ్యంతో పాటు, మాదీల సామ్రాజ్యంతో పాటు, పారసీకుల సామ్రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్గా బతికాడు అతను. వేరే దేశంలో ఎంత రెట్లు దానియేలుకు జ్ఞానం ఇచ్చాడండి. ఈరోజు మన బ్రతుకుల్లో ఒక ఉద్యోగం సంపాదించడానికి తిప్పలు పడుతూ ఉంటుంటే అన్య దేశంలో ఒక రాజు కాదు, బబులోను రాజ్యము అది వెళ్ళిపోయింది. ఎట్లా కాంగ్రెస్ వెళ్ళిపోయి బీజేపీ వచ్చింది కదా ఇండియాలో, అట్లా ఇప్పుడు పార్టీలు కానీ అప్పుడు రాజ్యాలు మారిపోయేవి. బబులోను వెళ్ళిపోయి మాదీయులు పరిపాలించారు ప్రపంచాన్ని. మెడో పర్షియన్, తర్వాత పర్షియన్స్ వచ్చారు, ప్రపంచాన్ని పరిపాలించారు. ఈ 3 సామ్రాజ్యాలలో దానియేలు హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆల్ ద 3 ఎంపైర్స్.
హౌ గ్రేట్ హీ వాజ్. దేవుడికి మహిమ అది కనుక. మన బ్రతుకుల్లో 10 పాటలు రావు మనకు, 10 అధ్యాయాలు చర్చిలో బైబిల్లో చదవారు, 10 కంఠత వాక్యాలు రావు. ఇదంతా కూడా బాధకరం అండి. ఇది నాలాంటి పాస్టర్ ఎంత బాధపడ్డా వ్యర్థం, నేను వదిలిపారేసేస్తున్నా కానీ దేవా నాయన. 10 అడుగులేసి ఒకళ్ళకు స్వార్థ చెప్పే బతుకులేదు. 10 కిలోమీటర్లు వెళ్ళి ఒక యూత్ రెడ్డి పెట్టాడు ఎవడు, కానీ దేవుడు నా గుండెలో ఆ మంటను పెట్టాడు కనుక కల్వకుర్తికి 1.5 hours వెళ్ళి మన స్వార్థ చెప్పొచ్చాం. ఏమొస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి. 10 అడుగులు వెళ్ళి ఒకళ్ళకి స్వార్థ చెప్పట్లేదు. 10 పేజీలు పొద్దున్న లేసి బైబిల్ చదవలేకపోతుంటే ఇదేనా? అన్య రాజ్యంలో వాళ్ళు ఎంత డేంజర్ అండి. వాళ్ళు తినను అంటే తినడం, ఇక్కడ నుంచి పోయి కూలి పని చేసుకోండి, వెట్టి పని చేసుకోమంటే చేయాల్సి వచ్చేది, కఠినమైన పనులు చేయాల్సి వచ్చేది. బట్ వాళ్ళు కాదు, పోతే పోయింది, మాకు మేమే ఆహారం తినము, మేము దేవుడి ఆజ్ఞలు గైకొంటాం అనుకున్నాం. వాళ్ళ బ్రతుకుల్ని దేవుడు ఎంత హెచ్చించి ఎంత దీవించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా 10 సింబలైజెస్. 10 మారులు అరణ్యంలో మీరు నన్ను బాధ పెట్టారు. 10 మందిని బాగు చేస్తే ఒక్కడే వస్తున్నాడు, ఆడు సమరయుడే, మళ్ళీ ఆడు యూదుడు కూడా కాదు, మళ్ళీ పెద్ద వాక్యం తెలిసినాడు. ఇట్లే ఉంది ఈరోజు. 10 మందిలో చర్చికి వచ్చేవాళ్ళు 9 మంది దొంగలుగా బతుకుతున్నారేమో, 9 మంది వేషధారులుగా బతుకుతున్నారేమో. చర్చికి వచ్చే 10 మందిలో కూడా 9 మంది ప్రార్థనకు రాకుండా ఇండ్ల కాడ కూర్చుంటున్నారు. 10 మందిలో 9 మంది వారి డబ్బు, వారి కానుక ప్రభుకి ఇవ్వటానికి వెనకాడు. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సో, వాట్ కెన్ గాడ్ డూ? పాస్టర్లు ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు? కానీ నీ విధేయత చూపు, నీ విధేయత 10 రెట్లుగా దేవుడి ఎదుట కనపరచు. నిన్ను మీ బంధువుల్లో 10 మంది నీ బంధువులు టాప్లో ఉంచుతాడు. నీ ఆఫీసులో 10 మంది నిన్ను టాప్లో ఉంచుతాడు. నీ యొక్క ఫ్రెండ్స్లో 10 మంది నువ్వు టాప్లో ఉంటావు నువ్వు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక. దేవుడు మన చర్చి కూడా 100 చర్చిలకు టాప్గా ఉండాలని కోరుకునేవాడిని నేను. మన సంఘం మంచి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకు. 10 చర్చెస్కి మన చర్చ్ మోడల్గా ఉండాలి. అడక్కు తినే సంఘాలాగా బతకకూడదు, మనం పండగలు చేసుకునే సంఘాలాగా. దేవుడి కార్యాన్ని చేసేవాళ్ళగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. యేసు 10 రెట్లు కాదండి, 100 రెట్లు శ్రమ పడ్డాడు. కాళ్ళు పొడి చేశారు, చేతులు పొడి చేశారు, శిరస్సు పొడి చేశారు, నోతికి చేదు చెరకబెట్టారు. అప్పటికే రాత్రి గడ్డం బీకి కొడుతూ ఉన్నారు సైనికులు, ఆటలాడుకుంటున్నారు, కళ్ళకు గంత కట్టి కొడుతున్నారు కాళ్ళతో. ఎంత అంటే 10 రెట్లు కంటే శ్రమ అనుభవించి మనకు రక్షణ తెచ్చిన ఆ యేసు బిడ్డ, నా 10 వాక్యాలు నీ హృదయంలో లేకపోతే, నా 10 మాటలు నీ హృదయంలో లేకపోతే హౌ ఐ కెన్ బ్లెస్ యూ? ఇది పాసిబుల్ కాదు కదా. సో అక్టోబర్ 10వ నెలలో ఆలోచించు, దేవుడిని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా, ఈ రోజున తండ్రి మేము నాయన అక్టోబర్ మాసంలో ప్రవేశించాం. ఇది న్యూమరికల్గా నాయన 10 అనేది వస్తుంది ప్రభా, మళ్ళీ ప్రతి నెల 10th వస్తుంది. కానీ 10th మంత్ అంతా మేము ఆలోచిస్తే దేవా, బైబిల్లో 10 సార్లు నువ్వు పలికితే భూమి ఉనికిలోకి శ్రేష్టమైన ప్రభా నాయన. అయ్యా మా కళ్ళు సరిపోవు నాయన ప్రకృతిని చూస్తే. సూర్యాస్తమయం ఎంత బాగుంటుంది, సూర్యోదయం ఎంత బాగుంటుంది నాయన. పక్షుల కిలకిల రాగాలు ఎంత బాగుంటాయి ప్రభా, జంతువుల యొక్క గంతులు ఎంత బాగుంటాయి ప్రభా నాయన, మనుషుల యొక్క ముఖాలు ఎంత బాగుంటాయి నాయన. ప్రకృతి ఎంత సుందరమైంది నాయన ఈ చెట్లతో. ఈ ప్రకృతి అది 10 సార్లు నువ్వు మాట్లాడితే ఇది నాయన అంతే. అన్ని ప్రజలు బందీలైపోతే 10 తెగుళ్ళు పెట్టి అయ్యా అగితం విడిపించావు, కానీ 10 ఆజ్ఞలు గైకోనమన్నావు నాయనను. కానీ వాళ్ళు గైకొనప్పుడు నాయన వారి రాజ్యాలు నాయన, వారి యొక్క ప్రభా దేశము కొల్లబోయింది ప్రభా. కానీ 4 ప్రభా నీ ఆజ్ఞలు గైకొనేవారు ఎంత హెచ్చించావు కనుక మా బ్రతుకుల్లో 10కి ఒక ఇంపార్టెన్స్ ఉందని ఎరిగాము నాయన. బైబిల్లో నాయన తండ్రి కీర్తనలు తీస్తే 10 కీర్తనలు చదవాలి ఒకసారి, ఎంత సంతోషపడతావు నాయన. ఆ వాక్యంను ధ్యానిస్తూ ఆరాధిస్తే ఇంకెంత బాగా. 10 పాటలు పాడాలి ప్రభా నాయన మేము నాయన. ఇక్కడ చర్చిలో టైం ఉండదు కనుక, కానీ ఇంటి దగ్గర 10 పాటలు పాడుకోవచ్చు నాయన. ప్రభువా ప్రతి చోట మేము 10తో నిన్ను కనపరుస్తూ నీ కుమారుడైన యేసు తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచితినన్నావు. యేసుప్రభు ఒక్క ఊరిలో కూర్చొని ఆశ్రయం పెట్టుకొని ఒక దొంగ బాబాలాగా బతకలేదు యేసుప్రభు. ఆయన 10 ఊర్లు తిరిగాడు, ఆయన 10 పట్టణాలు తిరిగాడు అలసిపోయేంతవరకు. ఆ యేసు అంటున్నాడు, బిడ్డ నా కొరకు ఒక 10 సంగతులు, ఒక 10 వాక్యాలు, ఒక 10 పాటలు, ఒక 10 మందిని నా కొరకు నడిపించలేవాను. ఆలోచించి ప్రభువా మేము ఇలాంటి ఆలోచనతో నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా మంచిగా జీవింపచేసుకోమని. అయ్యా నా 10వ భాగం 10వ భాగం అని పాత నిబంధనలో ఉండేది నాయన.
వాళ్ళను 10 10 10 10 అన్ని 10 ప్రభా నాయన పెట్టేవాడివి. కానీ ప్రభా మాకు ఆ దశం భాగం కూడా ఈరోజు లేదు ప్రభా. మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి 10 కంటే ఎక్కువ ప్రేమించి నీ ప్రేమను పొందుకొని ఘనులై బ్రతుకుటకు, ఆశీర్వదింపబడిన వారు బ్రతుకుటకు, అనేకులకు ఆశీర్వటకు ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రాణప్రియుడును రక్షకుడైన తండ్రి పనిని సంపూర్ణంగా 10 రెట్లు కాదు 100 రెట్లు నెరవేర్చిన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.